నా పేరు పెంజిలమ్మ. మాది అన్నారెడ్డిపాలెం. పెళ్ళయి 16 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. లలిత మేడం కాడికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత న్యాచురల్గా 2 సార్లు మెడిసిన్ పెట్టడం జరిగింది. న్యాచురల్గా ఇట్లాగా మాకు ప్రెగ్నెన్సీ ఓకే అయ్యి పిల్లలు పుట్టడం తెలుసు. ఐఎఫ్ ద్వారా చాలా మంది చెప్పారు, కానీ మేడం అలా చేయలేదు. లలిత మేడం ట్రీట్మెంట్ బాగుంది, హాస్పిటల్స్ బాగున్నాయి, నర్స్ బాగున్నారు, మొత్తం నీట్గా బాగుంది. లలిత మేడం మంచి బిడ్డలు ఇచ్చింది మాకు. థ్యాంక్స్ లలిత మేడంకి. చాలా డిశ్చార్జ్ అయిపోతున్నాం కూడా. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కె లలిత సిద్దిష. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మీకు ఈ బేబీ చూసారు ఎంత క్యూట్ గా ఉందో. వీళ్ళ మదర్ 2024 ఏప్రిల్ లో ఫస్ట్ టైం వచ్చారు మన దగ్గరికి. 15 years మ్యారిటల్ లైఫ్ తో నా దగ్గరికి వచ్చింది. యాక్చువల్ గా అవుట్ సైడ్ వీళ్ళు నాకు సెకండ్ ఒపీనియన్ ఐవీఎఫ్ కోసం అని మా ఐవీఎఫ్ సెంటర్ కి వచ్చారు. సో బయట హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు న్యాచురల్ గా అవ్వదు, ఐవీఎఫ్ పోవాలి ప్లస్ డోనర్ సైడ్స్ తో పోవాల్సి వస్తుంది. బికాస్ తనకి బార్డర్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నింది. సో వచ్చిన తర్వాత రిపోర్ట్స్ చూసినప్పుడు తనకి 11 times ఐయుఐ జరిగింది, కానీ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ ఎక్కడ మెన్షన్ చేసి లేదు. ప్రీవియస్ గా తను 11 times ఐయుఐ చేసుకుని ఫెయిల్డ్ ఐయుఐ ఉన్నింది. సరే అని మేము ఫెలోపియన్ ట్యూబ్స్ ఎట్లున్నాయని పేటెన్సీ టెస్ట్ అని పంపిస్తే 2 times రేడియాలజిస్ట్ చేయలేకపోయారు, బికాస్ స్టెనోస్టార్స్ ఉందని. దాని తర్వాత మా దగ్గర కూడా అండర్ సెడేషన్ మేము ట్రై చేస్తే మేము చేయలేకపోయిన తర్వాత హిస్టో ల్యాబ్ ప్లాన్ చేసాము. హిస్టో ల్యాబ్ ప్లాన్ చేసి స్టెనోస్ట్ సర్విక్స్ దాన్ని డైలేట్ చేసుకొని చూస్తే ట్యూబల్ బ్లాక్ ఉన్నింది. సో ట్యూబల్ క్యానులేషన్ చేసాము. ట్యూబల్ క్యానులేషన్ తర్వాత ట్యూబ్స్ ఓపెన్ అయ్యాయి. వెరీ నెక్స్ట్ సైకిల్లో ఐయుఐ ట్రై చేస్తే స్టిల్ మేము ఐయుఐ క్యాన్లా పాస్ చేయలేకపోయాము. అప్పుడు నేను పేషెంట్స్ కౌన్సిల్ చేశాను, ఓకే చూద్దాం నెక్స్ట్ సైకిల్లో ట్యూబ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి న్యాచురల్ గా ట్రై చేసి చూడండి, అప్పటికి కాలేదు అంటే అప్పుడు మనం సర్వైకల్ డైలిటేషన్ తో ఐయుఐకి ప్లాన్ చేద్దామని. బట్ విత్ గాడ్స్ గ్రేస్ నెక్స్ట్ సైకిల్ తను స్పాంటేనియస్ గా తన సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ తో న్యాచురల్ సైకిల్లో కన్సీవ్ అయింది. ఈ రోజు ఇంత మంచి బేబీ దేవుడు వాళ్ళకి ఇచ్చారు. సో ఎందుకు మీకు ఈ కేసు షేర్ చేస్తున్నాను అని అంటే, ఒక్కొక్కసారి బార్డర్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ తో కూడా మనం కరెక్ట్ గా ప్రొసీడ్ అయితే డెఫినెట్ గా న్యాచురల్ గా కన్సీవ్ అవ్వచ్చు. వీళ్ళు ఇంత ట్రస్ట్ చేసి నా దగ్గరికి, అంటే ఆల్మోస్ట్ 15 years గా వీళ్ళు చాలా హాస్పిటల్స్ ఐవీఎఫ్ సెంటర్స్ తిరిగి ఇక్కడికి వచ్చి మా సాయిరామ్ హాస్పిటల్ ట్రస్ట్ చేసి ఇక్కడ ఉండడం వల్ల భగవంతుడు సాయిరామ్ లో అమ్మవారి బ్లెస్సింగ్స్ తో వాళ్ళకి ఈ రోజు ఈ బేబీని వాళ్ళకి ఇవ్వడం అనేది మా అందరికి చాలా సంతోషంగా ఉంది. సో నా హ్యాపీనెస్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను.